మిత్రులారా, మన సిద్దిపేట జిల్లా, సిద్దిపేట ప్రాంతం, అదేవిధంగా సిద్దిపేట ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఆసన్నమైంది. మన హరీష్ రావు గారు మంత్రిగా ఉండగా మన సిద్దిపేట అభివృద్ధిలో భాగంగా వెటర్నరీ కాలేజ్ తీసుకొచ్చిండు. సిద్దిపేట ప్రజలకు అన్ని సౌకర్యాలతోని వెటర్నరీ కాలేజ్ కట్టించి మన పిల్లలకు మన ఇక్కడ పశు సంపద పెంచేందుకు కూడా వెటర్నరీ కాలేజ్ ఉపయోగపడేది. కాబట్టి అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పట్టుకొని మన సిద్దిపేట జిల్లాల సిద్దిపేట హెడ్ క్వార్టర్ల ఇది మన శాంక్షన్ చేయించుకొని వచ్చిండు. ఇక్కడ భూమి పూజ చేసిర్రు. అప్పుడు మన పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు. ఆయన చీఫ్ గెస్ట్గా, తర్వాత మన మంత్రులందరూ పాల్గొని ఇక్కడ భూమి పూజ చేసి పిల్లర్లు లేచే స్థితికి వచ్చినాక రేవంత్ రెడ్డి గారు, మన బీఆర్ఎస్ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ పిల్లర్లు లేచి ఈ స్థాయిలో ఉన్న ఏదైతే ఈ కన్స్ట్రక్షన్ ఉన్నదో, ఈ బిల్డింగ్ ఉన్నదో, ఈ కళాశాల ఉన్నదో దీన్ని కొడంగల్ తీసుకుపోయిండు. అయితే ఆయన ముఖ్యమంత్రి రేంజ్లో ఉండి, ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కొడంగల్ ఇంకోటి పెట్టుకోవచ్చు, కానీ సిద్దిపేట మీద, సిద్దిపేట ప్రజల మీద, సిద్దిపేట నాయకుల మీద అక్కసు వెళ్ళగక్కుంటూ ఇక్కడ కాలేజీని అక్కడ కొడంగల్ తీసుకుపోయాడు. కొడంగల్లోనే తను ఏర్పాటు చేసుకున్నాడు. ఇవాళ ఈ పరిస్థితి కనబడుతుంది. పడవ పడ్డది, ఇలా మొత్తం పడవ పడ్డది. ఇదే కాదు, సిద్దిపేట మీద సీతకన్ను. సిద్దిపేట అంటే ఒక రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఇది ప్రజలు గమనిస్తుర్రు. ప్రజలందరికీ తెలుసు నువ్వు సిద్దిపేట మీద కక్ష కట్టినావు అని చెప్పి తెలుసు. సిద్దిపేట నాయకుల మీద కక్ష కట్టినావు. సిద్దిపేట నాయకులను అవమానించే విధంగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. బిడ్డ, తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నావు.